తర్వాత నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. రైట్, వస్తాను రామూర్తి గారు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ నరసింహగౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా, కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అసలైన విషయం ఏంటంటే, ఇది నాంచి తేల్చింది ఏందయ్యా అనంటే, రేపు కాబోయే గఠబంధన్ గురించి మాత్రమే ఆలోచించినట్టుగా మనకు అర్థమైతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, జనసేన ఇంకెవరైనా కలిసి మొత్తం ఒక కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్న ఒక యావతోటి మాత్రమే ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నట్టుగా ఉంది తప్పితే వాస్తవ పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ మేము ఏం చేయాలి, ఇప్పుడు మాకు ఒక విషయం ఏమర్థమైందంటే, వీళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీగా మాకు అగెనెస్ట్ గా వస్తారు కాబట్టి మేము వీళ్ళను ఎదుర్కోవాలి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ అంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఇద్దరు కలిసి మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నారు అంటున్నారు. బీజేపీ రెండే కాదు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన కలుస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా మాకు అగెనిస్ట్ గా కూటమి కడతారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అధ్యక్షుడు ఇంకొక విషయం, మీరు ముఖ్యమంత్రి మార్చకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ పోవాలి. మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి మార్చకుండా, రేవంత్ రెడ్డిని మార్చకుండా ఎన్నికలకు పోండి. మీకు దమ్ముంటే ఈ దాదాపు మూడేళ్లలో ముఖ్యమంత్రి మార్చకుండా మీరు ఎన్నికలకు పోతే, నేను చెప్తున్నా కదా, మీకు దమ్మున్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, ఏఐసిసి గానీ టీపీసీసీ గానీ ముఖ్యమంత్రి మార్చకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు పోతే నేను దేనికంటే దానికుంటా. మీరు రండి, ముఖ్యమంత్రి మార్చకుంటే ఎన్నికలకు రండి, ముఖ్యమంత్రి మార్చకుంటే ఎన్నికలకు రండి. నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి మార్చకుండా. శ్రీకాంత్ గారు, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది. ఎందుకంటే బీసీలకు ఊరించి బీసీ అధ్యక్షుడు చేస్తా, బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ఊదరగొట్టి ఈ రోజు బ్రాహ్మణుని అధ్యక్షుడు చేసింది. బీసీలకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? దానికి నేను అడిగితే ఏమన్నారంటే, ఎన్నికలకి ఇంకా టైం ఉంది కదా, ఎన్నికల టైం వరకు మళ్ళీ మార్చడం కావచ్చు, అంటే ముఖ్యమంత్రిని బీసీని చేస్తాం కావచ్చు అని బీజేపీ చెప్తున్నటువంటి ఆన్సర్. ఇవన్నీ అబద్ధాలండి. వీళ్ళు మాయ మాటలే తప్పితే వీళ్ళు చేయరు. ఎందుకంటే ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఈటెల రాజేంద్ర అధ్యక్షుడు అవుతాడు, బీసీలకు ప్రాధాన్యత, బీసీ ముఖ్యమంత్రి. ఈటెల రాజేంద్ర ఉండే అవకాశమే లేదు బీజేపీలో. ఆయన ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు, ధర్మపురి అరవింద్ ఎక్కడ పోతాడో తెలియదు. బీసీలకు దెబ్బ కొట్టారు కదా, నిండా ముంచారు. బీజేపీకి బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నర్సయ్యగౌడ్ గారు ఒక్క నిమిషం. రావురెడ్డి గారు నర్సయ్య గారు అన్న మాటను మాట్లాడుతూ ఆ కంటిన్యూషన్ లో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, జనతాదళ్ జేడీయూ కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కానీ, ఆ తర్వాత శివసేన షిండే వర్గం కానీ, ఇంకా రామ్ విలాస్ లోక్ జనశక్తి కానీ, సో ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో పొత్తులతో ఉన్నారు. ఈవెన్ సౌత్లో కూడా పొత్తుల కోసం చూస్తున్నారు. సో ఇప్పుడు ఇందాక మన చర్చలో వచ్చినటువంటి పాయింట్ ప్రకారం తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తు కోసమే అన్నమలై లాంటి ఒక సీరియస్ రాష్ట్ర అధ్యక్షుడిని కేవలం రాజకీయాల కోసం, పొత్తుల కోసమే పళనిస్వామి కోరిక మేరకే ఆయన్ని తప్పించారు అన్న అంశం ఎట్లా ఉందో అదే సినారియోని తెలంగాణకు కూడా వర్తింపజేస్తున్నారు. సేమ్ ఈక్వల్గా నడుస్తోంది. రేపటి రోజున సో లౌక్యంగా ఉన్నారు కాబట్టి, సౌమ్యంగా ఉన్నారు కాబట్టి, ఎక్కువ అగ్రెసివ్గా పోతే ఇబ్బంది అయింది కాబట్టి, సో శత్రుత్వం లేనటువంటి వ్యక్తిని, పాజిటివ్గా చెప్తున్నా ఆ వ్యక్తి గురించి, బట్ రాజకీయ పరంగా చూస్తే కనుక పొత్తుల కోసమే పోతున్నారు అన్న ఎగ్జాంపుల్ని ఈ రెండు కంపేర్ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఓసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, ఇంకోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కేసీఆర్ కాంగ్రెస్ లో పుట్టిండు, టీడీపీలో ఎదిగిండు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ పొత్తు పెట్టుకోలే, బీజేపీ కాంగ్రెస్ ఎన్నడూ పొత్తు పెట్టుకోలే. దాని దౌర్భాగ్యం ఏంటంటే, ఎప్పుడు పొత్తు పెట్టుకొని రాష్ట్రం రావడం కోసం పెట్టుకునే పొత్తులు వేరు, రాష్ట్రం వచ్చిన తర్వాత పెట్టుకునే పొత్తులు వేరు. శ్రీకాంత్ గారు నేను మాట్లాడి అడిగిన పూర్తి మంచిగా మాట్లాడినాను క్లియర్. బీజేపీ బీఆర్ఎస్ గాని, బీజేపీ కాంగ్రెస్ గాని ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ పొత్తు పెట్టుకోలే. కానీ వీళ్ళిద్దరు విమర్శలు దొంగ అన్నట్లు పెట్టుకుంది. కేసీఆర్ కుటుంబం దోపిడీ ఇంతవరకు మోడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు కూడా లేవు, అందులో ఒక్క జైలు పెట్టలే. అలా నువ్వు కూడా లేవు. ఇక్కడ రాష్ట్రంలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి అండ్ మోడీ ప్రభుత్వం. నువ్వు కూడా లేవు, ఇబ్బంది పడతావు నువ్వు. రేవంత్ రెడ్డి కేసు 10 సంవత్సరాలు,
8.5 సంవత్సరాలు కేసు ఉండగా కాదండి, కేసీఆర్ కాంగ్రెస్ ఉండగా. పార్టీలో పుట్టి ఎందుకు బీఆర్ఎస్ ఆయన పార్టీలోకి మళ్ళా వచ్చినటువంటి కేసీఆర్ పార్టీ పెట్టిండిడా కేసీఆర్ గారు. సో ఏ పార్టీ పార్టీ పెట్టిండిడా. పార్టీ నుంచి పార్టీ రావడం వేరు, పార్టీ నుంచి తెలంగాణ పార్టీ రాష్ట్రం పెట్టడం కోసం వేరు. ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ 14 ఎందుకు కొట్టినట్టు తెలంగాణ రామరెడ్డి గారు సంబంధం. ఒక నిమిషం రామరెడ్డి గారు బీసీల విషయమే ప్రధానంగా తీసుకుంటున్నారు అన్ని రాజకీయ పక్షాలు. బీసీలకు అన్యాయం చేసింది ఒక పెద్ద సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం. ఈటల రాజేందర్కి అధ్యక్షుడిగా ఉంటారన్నారు, ప్రకటించారన్నారు, అఫీషియల్ స్టేట్మెంట్ రావాలన్నారు. ఈ స్టేట్మెంట్ ఆపింది ఎవరు అన్న చర్చ నడుస్తోంది. మోరోవర్ ఏంటంటే స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్ అవుతారు, సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి పార్టీలో ఉన్నప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పేసి మీరే అన్నారు చాలా సందర్భాలు. మీరే అన్నారు అన్నా డిఎంకే అభ్యర్థిని తీసుకొచ్చి స్టేట్ ప్రెసిడెంట్ చేశారు, బీజేపీ ఐడియాలజీకి తిలోకాలు ఇచ్చింది, బయట వాళ్ళని పెడుతుంది అని మీరే అన్నారు లాస్ట్ డిస్కషన్ లో. Exactly. మీరే అన్నారు. అంటే జరుగుతున్న వాస్తవం కూడా అదే కదా. వినండి కాంగ్రెస్ పార్టీ బీసీ పైన చేసింది కాబట్టి ఈటల రాజేందర్ ధర్మపురి రాజేందర్ బీసీని కాంగ్రెస్ నిర్ణయించింది అని మీరే అన్నారు. ఏమైనా అంటారు బీజేపీని భజన చేయడానికి. అంటే పాయింట్ ఏంటంటే రామరెడ్డి గారు అనడానికి గల కారణం ఏంటంటే బీజేపీ నిర్ణయాలు కొంచెం మార్చుకుంటున్నాయి, పొలిటికల్ ఎజెండానే పోతుందన్న పాయింట్. ఆ ఎజెండా ఎందుకు తెలంగాణలో చూపించలేదని బీజేపీ ఎప్పుడు ఈటల రాజేందర్ ప్రజెంట్ చేస్తానులే. ఇప్పటి వరకు బీజేపీ ఏర్పడ్డ కాంచి స్టేట్ ప్రెసిడెంట్లు బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళే, ఫస్ట్ టైం కాదు. సాధారణ ఎన్నికల టైం ఉంది, ఇంకా ఉంటది. అప్పుడు అయినా సరే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వేరు, స్టేట్ ప్రెసిడెంట్ వేరు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో బీసీనే పెట్టొచ్చు, అవకాశాలు 90% ఉన్నాయి. నిర్ణయం పార్టీది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఇంతకుముందు కాంగ్రెస్ 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రం పాలించి 50 ఏళ్ళు దేశాన్ని పాలించి ఒక్క పిఎం కానీ ఒక్క సీఎం కానీ బీసీ చేయలేదు. అది మోసం చేసింది. కేసీఆర్ దాంట్లో అవకాశమే లేదు. కేవలం బీజేపీ దాంట్లో బీసీలకు అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆల్రెడీ ఉన్నాడు. ఒక్క నిమిషం వాయిస్. హలో శ్రీకాంత్ గారు. నరసింహగౌడ్ గారు. ఇప్పుడు ఈ 2 కీలకమైన విషయాలు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా పెట్టి 2 విషయాలు సాధించాలనుకుంటున్నారు వాళ్ళు. నంబర్ 1 ఏమో 28 లో జరగబోయే కూటమికి అనుకూలంగా ఉంటది అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఫిబ్రవరిలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఈయనను ఫెయిల్ చేసి ఈయన ఏమిటి పనికిరాడని పక్కకు వేయడానికి కూడా రెండో విషయం. ఈ రెండు అదే నిజమైతే మీకే కలిసి వస్తుంది కదా. బీఆర్ఎస్ మీ అంత వ్యతిరేకత మీకే కలిసి వచ్చింది. మీసీలను మోసం చేస్తూ ఓసీకి ఇవ్వడం అంటే మోసం చేసి ముందు ముందు ఏర్పడుతుందిలే కానీ బీసీలకు మీరు చేసింది ఏం లేదు. కానీ ఒక చేప పిల్లని నేను చెప్తున్నా కదా, ఒక చేప పిల్లని లేదు. అదే విధంగా నేను చెప్తున్నా కదా, గొర్రెలం కాబట్టి కుక్కలం కూడా మీరు బీసీల గురించి ఇరు పార్టీలకు అసలు హక్కే లేదు. కానీ మాట్లాడేది బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చిందే మీరు. రామరెడ్డి గారు వన్ సెకండ్ మీ దగ్గరకు ఒక చిన్న పాయింట్. ఐ జస్ట్ నీడ్ క్లారిటీ. ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గుండుసున్న బీజేపీకి, అట్లే విధంగా ఫిబ్రవరిలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో గుండుసున్న. అప్పుడు జాతకాల దుకాణం తెలుసుకోండి, జాతకాల దుకాణం తెలుసుకోండి మీరు. ఏదండి ఏ వాస్తవాలు నీ నోట్లకి ఏది వస్తుంది అయినా రాత్రి కలగర కూడా చెప్తావు. నేను మీకు అవకాశం ఇస్తాను. నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం. నరసింహరావు గారు చెప్పండి సార్. ఈటల అధ్యక్షుడని ఎవరు అనలేదు, రామచంద్రరావు అధ్యక్షుడని ఎవరు అనలేదు. అధిష్టాన నిర్ణయం. సో సింగిల్ నామినేషన్, ఏకగ్రీవ ఎన్నిక. బండి సంజయ్ని తీసేస్తారని కూడా ఎవరు అనలేదు, బండి సంజయ్ని తీసేశారు. సో తర్వాత పార్టీ గ్రాఫ్ ఏంది, పార్టీ పరిస్థితి ఏంది తెలుసు. కానీ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో కనీసం ఈ అధ్యక్షుడిని ఆయన పని చేసుకొనియండి అని చేసినటువంటి కామెంట్స్. దానికి కంటిన్యూయేషన్గా రాజాసింగ్ మాటలు దగ్గరగానే కనిపిస్తున్నాయి.
సో ఇప్పుడు రాజాసింగ్ వెళ్ళిపోయారు, కానీ ఆ మాటలు మాత్రం అట్లాగే ఉండిపోయినాయి. సో ఏం జరుగుతుంది బీజేపీలో, ఈ నిర్ణయం వెనకాల ఏం కారణాలు ఉన్నాయి? నరసింహరావు గారు. మొట్టమొదట అంటే మనం ఈ పార్టీలు అధ్యక్షుల ఎంపికకు సంబంధించినంత వరకు భారతీయ రాష్ట్ర సమితిలో బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు, జిల్లా అధ్యక్షులను ప్రకటించటాలు, లేకపోతే ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించటాలు, ఎంపీ అభ్యర్థులకు సీట్ ఇవ్వటాలు అన్ని ఎవరు చేస్తారు? పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారు. ఈజ్ ద హైకమాండ్ ఫర్ దట్ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఢిల్లీలో ఉండేటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత ప్లస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే మల్లికార్జున ఖర్గే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకుంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా అక్కడ ఉండేటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ ప్లస్ జేపీ నడ్డా కలిపి తీసుకుంటారు. దీన్ని మనం ప్రత్యేకంగా దీని ఒకదాన్ని మిగతావన్నీ అలా చూసి దీన్ని ఇలా చూడాల్సినటువంటి అవసరం లేదు. దేనికంటే మనం ఇందాక మీరు అన్నట్లు సంజయ్ కామెంట్స్ లో ఎట్లయితే వాస్తవం ఉందో దీన్ని కూడా మనం అంగీకరించాల్సినటువంటి వాస్తవం. ఏ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఆ పార్టీ అధినాయకత్వమే ఎంపిక చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఇక ఇప్పుడు మనం ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి వరకు వచ్చినట్లయితే ఇందాక మనం అనుకున్నట్టే మీరు చెప్పినట్లే రాజేందర్ ని అధ్యక్షులు చేస్తున్నారు అని చెప్పేసి పార్టీ అయితే అక్కడ బహిరంగంగా ప్రకటించలేదు. రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా చేస్తున్నామని ముందు రోజు రాత్రే ఆయనకు రేపు మీరు నామినేషన్ వేయాలని మాత్రం అధికారికంగా ప్రకటించింది. కాబట్టి మనం దీన్ని ఇంతవరకే చూడాలి. ఇక మీరు ప్రతి పార్టీలో ఉన్నట్లే అనేక రకాలైనటువంటి వర్గాలు లేకపోతే ముఠాలు, కుమ్ములాటలు భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది మనకు 2022లోనే సంజయ్ కామెంట్ మనం దాన్నే చూసుకోవాలి. రాజాసింగ్ కూడా పదే పదే పార్టీ యొక్క విధి విధానాల మీద విమర్శ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అతన్ని ఆ రోజే, ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు పెడుతుంటారు, ఒక ఓటు కోసం మేము ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నాం అని చెప్పేసి. అలాంటి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే రాజాసింగ్ సభ్యత్వాన్ని ఎప్పుడో వదిలేసి సస్పెండ్ చేసిందాల్సింది. సస్పెండ్ చేసినట్లయితే ఇవాళ ఇంత రచ్చ జరిగి ఉండకపోయేటువంటిదని నా అభిప్రాయం. కనీసం ఇప్పటికైనా ఏ పార్టీ, నాట్ ఓన్లీ బీజేపీ, ఎవరైతే ఆ పార్టీకి లాయల్ గా లేకుండా అంటే అధినాయకత్వానికి లాయల్ గా లేకుండా విమర్శలు చేస్తుంటారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రవడిల్లుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే దీన్ని మనం ఒక పార్టీ చేసినప్పుడు ఇంకో రకమైనటువంటిది, ఇంకో పార్టీ చేసినప్పుడు ఇంకో రకమైనటువంటి దీన్ని ద్వంద్వ విధానాలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు, రాజకీయ పార్టీల నాయకులకు కూడా లేదు. ఇప్పుడు నర్సయ్య గారు కూడా ఏమంటున్నారు, మేము బీసీ ముఖ్యమంత్రి, బీసీకి సంబంధించినటువంటిది బీసీని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయలేదు? చేయాలి కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీకి, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయనేటువంటిది ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు రేపు రేవంత్ రెడ్డి గారిని తప్పించేసేసి ఒక బీసీని కూడా చేయొచ్చు. చేసే అధికారం అవకాశం వాళ్ళకున్నప్పుడు వాళ్ళు చేయాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. కనీసం నేనేమంటున్నా అంటే వీళ్ళు చేస్తామన్నారు, ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు. సర్కార్ ఒకవేళ వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చాక వాళ్ళు చేయకపోతే అప్పుడు వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. తప్పనిసరిగా మనం అందరం దాన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. కానీ దీన్ని పట్టుకొని మనం మిత్రుడు మాట్లాడుతున్నాడు, నేను నీ చేతిలో ఉన్న అధ్యక్ష పదవి, ఒక పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేనటువంటి భారతీయ జనతా పార్టీ రేపు ముఖ్యమంత్రి చేస్తారని ఎట్లా చెప్తారండి? ముఖ్యమంత్రి అనేది గెలిచిన వాళ్ళను ఒక దగ్గర కూర్చుండబెట్టి అభిప్రాయం తీసుకొని చేయాల్సింది. అది ప్రజల చేతిలో ఉన్నది. మీ చేతిలో ఉన్న వర్గానికి వెన్నుపోటు పొడిచింది. రామరెడ్డి గారు, 1 సెకండ్. నరసయ్య గౌడ్ గారు, ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్తున్నారు. నరసయ్య గౌడ్ గారు, మీ చేతిలో నరసయ్య గౌడ్ గారు ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్ని బట్టి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో షిండే, ఒకవేళ అంటే షిండే మొహం చూసి ఎన్నికలు జరిగినాయి, షిండే ఫేస్ చూసి ఎన్నికలు జరిగిన విషయం మనం స్పష్టంగా చెప్పొచ్చు. వేరే అభ్యంతరం లేదు. అయితే నరసింహరావు దీనిపైన మీరు రెస్పాండ్ అవ్వండి. మహారాష్ట్ర ఎన్నికల్లో చూసి ఎన్నికలు జరిగాయి, షిండే సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లాయా, షిండే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అన్నారు. పొలిటికల్ గా ఏం డివిజన్ జరగలేదు. నేను ఆ పాయింట్ కూడా చెప్తున్నా. నరసింహరావు
నేను అన్ని ఉదాహరణలకు సంబంధించినటువంటి విషయం చెప్తాను. ఆ పాయింట్ వద్దు. మనం 1982 చూసుకున్నట్టు 82 కంటే ముందు చూసుకున్నట్లయితే మన దగ్గర 78లో ఎన్నికలు జరిగినప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత అంజయ్య, భవన వెంకట్రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నలుగురిని కాంగ్రెస్ పార్టీ మార్చింది. 1994లో కూడా 89-94 మధ్యలో కూడా చెన్నారెడ్డి, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్లస్ విజయభాస్కర్ రెడ్డి. అంటే ఆ పార్టీ ఎందుకు మార్చింది? పార్టీ వాళ్ళని చూసి మార్చలేదు. ఏ పార్టీలో అయినా సహజంగా ప్రాంతీయ పార్టీలు మినహా జాతీయ పార్టీల్లో ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేటువంటిది వాళ్ళ ఆ పార్టీ మళ్ళీ గెలవాలనేటువంటిది కానివ్వండి, ఇతని యొక్క పరిపాలన సరిగా లేకపోవడం వల్ల రివ్యూ చేసుకోవడం వల్ల కానీ జరుగుతుంటుంది. దీన్ని మనం ఇలాగే చూడాలి. చేయకపోతే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ 2009 తర్వాత తీసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి మనం ఆ టర్మ్ లోనే అతను చాలా వైఫల్యాలు చూశాడు అనుకున్నాం. అతనే కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా ఓడిపోయేది. అంటే దురదృష్టవశాత్తు ప్రమాదం అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినంత వరకు షిండే గెలిచాడా లేకపోతే ఎవరు గెలిచారు అనేటువంటిది పక్కన పెడితే అక్కడ ఏంటంటే అది సమిష్టి నిర్ణయంగానే చూడాలి. కారణం ఏంటంటే అతను ఆ టర్మ్ లో బాగానే పనిచేశాడు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. కాబట్టి అంటే అంతకుముందు సభలో కూడా భారతీయ జనతా పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. షిండేని వాళ్ళ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తప్ప, కానీ ఎక్కువ మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2021లో కూడా బీజేపీ గెలిచింది. కాబట్టి మనం దాన్ని సమిష్టి ఆ యొక్క పొత్తుని ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ తీసుకుందామండి. జనసేన, తెలుగుదేశము, బీజేపీ కలిసి వర్క్ చేశాయి. ఎవరి ప్రభావం ఎంత అంటే అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడుదే ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని మనం అంగీకరించాలి. కానీ అలానే పవన్ కళ్యాణ్ యొక్క బలాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇట్లాగే అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా షిండేని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ శివసేన ఓట్లు చీల్చి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ అవడానికి కోసం షిండే పాత్ర కూడా అతను తన పాత్రని తన రోల్ ని తను పోషించాడు. రామూర్తి గారు, రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రధానమైనటువంటి రాజకీయ విరోధ లేదంటే రాజకీయ ఢీ కొట్టబోతున్నారా, శత్రువు అనుకుంటున్నారా, సమోజ్యం అనుకుంటున్నారా, అంటే కాంగ్రెస్ పార్టీతో ఢీ కొట్టబోతున్నారా? మాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో మిత్రుత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల కోసం మేము కొట్లాడినాం. 14 ఏళ్ళు తెలంగాణ తీసుకొచ్చినాం, దాని తర్వాత 9 ఏళ్ళు పరిపాలన చేసినాం. మాకు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం వినండి, తెలంగాణ కోసం గొంగలి పురుగుడైనా కౌగిలించుకున్నాం. అప్పుడు వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎవరితో పొత్తు కుదుర్చుకోలేదు, కుదుర్చుకోం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన రాజాసింగ్ అలిగిన దాని విషయంలో పాటలకి వెళ్ళిన విషయంలో కొంత నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఆయనకు 3 సంతకాలు, ఎందుకంటే కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టాలి, 10 మంది కావాలని చెప్తే 10 మంది లేరు, ఈయన దగ్గర 3 ఉన్నారని వెనకకు పంపించడం జరిగింది. రాజేంద్ర మరి 10 మంది ఉన్నారో లేరో తెలియదు. వాస్తవంగా ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునేది ఈ 10 మందే. వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు కాదు, ఇంకా వేరే వాళ్ళు కాదు. ఈ 10 మంది సంతకాలు పెడితేనే చెల్లుతుంది నామినేషన్ పత్రం. కాబట్టి వీళ్ళు ఏదైతే అరవింద్ కానీ, ఈటల కానీ, అదే విధంగా కిషన్ రెడ్డి కానీ, అది బండి సంజయ్ కానీ, వీళ్ళు కూడా పోటీలో ఉన్నారు. మరి వీళ్ళు 10 మంది సంతకాలు ఉన్నాయా లేవా నాకు సంబంధం లేదు, నేను అడగను కూడా. ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. నేను సూటిగా అడుగుతున్నది ఏంటంటే వీళ్ళు ఎవరిని పెట్టుకుంటారు అన్నది అప్రస్తుతం. కానీ తెలంగాణకు వీళ్ళు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా నేను చూడండి, 8 మంది గెలిచిన ఎంపీలు కానీ వీళ్ళ దాంట్లో 8, వాళ్ళ దాంట్లో 8, కాంగ్రెస్లో 8, ఒక ఎంఐఎం. వీళ్ళు వాస్తవంగా ఉత్సవ విగ్రహాలకు కూడా పనికిరారు. ఎందుకంటే వీళ్ళు మూసీ నదిలో మునిగి చావాలని చాలా సందర్భాల్లో చెప్పిన. ఎందుకంటే 2 బడ్జెట్లలో ప్రత్యేకంగా మనకు తెలంగాణకి ఏం రాలేదు. పక్క రాష్ట్రం ఒడిశాకు వస్తే దాంతోపాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇస్తారు, కానీ మనకు మాత్రం హక్కుగా రావాల్సిన ఇచ్చి అంతే తప్ప కానీ ప్రత్యేకంగా ఒక పైసా ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఆగండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన ఏమిచ్చినావు? మేము పెట్టినాం జిల్లాకు ఒకటి. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు మాట్లాడుతావు ఇగో 56 లక్షల కోట్లు అందరు ప్రధాని చేస్తే ఒక్క ప్రధాని 114 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఒక్క ప్రధాని 114 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రోడ్ల మీద ఇవన్నీ చాలా అంశాలు మీది చెప్తున్నా. మీరు తెలంగాణకు ఏం చేయలేదు, తెలంగాణ ఏర్పాటును కూడా అవమానించారు. శ్రీకాంత్ గారు నిండు సభలో నేను చెప్తా వినండి, నిండు సభలో ఏదైతే నిర్మలా సీతారామన్ కు తెలంగాణ పేరు ఎత్తడానికే ఉచ్చరించడానికే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. అదే విధంగా మోడీ కూడా తెలంగాణ ఏర్పాటుని అవమానించిండు. వీళ్ళ కానీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నది. నేను చెప్తున్నా తెలంగాణకు సంబంధించిన పేగుబంధం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది.
మేము అభివృద్ధి చేసినాం, తెలంగాణ తీసుకొచ్చినాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేము. ఒక్క నిమిషం. స్థానిక ఎన్నికలకు చెప్తా విను. మీరు స్థానిక ఎన్నికలకు పోతారా, మున్సిపాలిటీ ఎన్నికలకు పోతారా, కార్పొరేషన్ పోతారా? మాకు ప్రత్యర్థులు ఎవరైనా బీజేపీ కాంగ్రెస్ మట్టి కలిసిపోతాం. తెలంగాణ అంతా ఇంత కాదు. మీ ఇద్దరు పార్టీలు 60 ఏళ్ళు తెలంగాణలో గోసబెట్టిన కాంగ్రెస్ మీరు ఒక జాతీయ హోదా ఇచ్చినవా? ఒక జాతీయ హోదా ఇచ్చినవా? ఎక్కడ ఇచ్చినావు? ఎన్నిసార్లు అడిగినా మిమ్మల్ని? ఎన్నిసార్లు అడిగినా మిమ్మల్ని? ప్రశ్నలు అడుగుతున్నారు, ఆన్సర్ వినాలి కదా. కన్క్లూడ్ రామరెడ్డి గారు, కన్క్లూడ్. నీళ్ళ విషయంలో ఎన్నిసార్లు అడిగినా మిమ్మల్ని? సంస్థాగతంగా బలోపేతం చేసి 2028 నవంబర్ డిసెంబర్ లో జరిగే ఎన్నికల కోసం ఆ పార్టీని పరిచయం చేయడం కోసం ప్రధాని అదాని అయిండు, బాగా బలంగా అయిండు. అడ్డంగా వెగుతాలు మొత్తం కంప్లీట్ గా బీజేపీ నాయకులు పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు. మరీ చెప్తున్నా, నేను చెప్తున్నా, దేశ సంపద మొత్తం అదానికి అంబానీకి అప్ప చెప్తున్నారు. ప్రధాని అదాని అంబానీ అయిపోయిండు. అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు పెట్టి చెప్పారు. Done. తీర్మానం మల్లన్న గారు మాట్లాడరు. Done. నామినేషన్ పద్ధతి ఉంటుంది. కాంగ్రెస్ అయితే డైరెక్ట్ కూర్చొని కూర్చోబెడతారు. నామినేషన్ ఉండదు, పాటు ఉండదు అన్నారు. Let's see. Anyway. మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారే, మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాం, దేశంలో చక్రం తిప్పుతాం, చూసుకోండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, రామూర్తి గారు, అట్లాగే నర్సయ్యగౌడ్ గారుతో పాటు నరపరాజు నరసింహరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సో తెలంగాణలో కమలం పార్టీ అంటే కాషాయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు తర్వాత బీసీలు ఎటువైపు ఉన్నారు? సో బీసీలు నిజంగానే దూరం అయ్యారా? భారీ మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? రాజాసింగ్ ఎఫెక్ట్, రాజాసింగ్ వరకు